యాత్రికుడా ఓహో యాత్రికుడా బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరము. పుట్టగానే తొట్టిలో వేస్తారు, గిట్టగానే మట్టిలో మోస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. పుట్టగానే తొట్టిలో వేస్తారు, గిట్టగానే పెట్టిలో మోస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. యాత్రికుడు అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లోక యాత్రలో సాక్షులుగా, నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా. ఈ లోక యాత్రలో సాక్షులుగా, నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా. ఎట్టి యోగ్యత లేని మమ్ము నెన్నుకున్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఎట్టి యోగ్యత లేని మమ్ము నెన్నుకున్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. మా మంచి కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. మా మంచి కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. మా మంచి కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఈ లోక యాత్రలో సాక్షులుగా, నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా. ఈ లోక యాత్రలో సాక్షులుగా, నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా. ఎట్టి యోగ్యత లేని మమ్ము నెన్నుకున్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఎట్టి యోగ్యత లేని మమ్ము నెన్నుకున్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. మా మంచి కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. మా మంచి కాపరి
నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. మా మంచి కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఎట్టి యోగ్యత లేని మమ్ము నెన్నుకున్నావు. సహోదరులు ప్రభుకుమార్ గారు ప్రార్థన చేసి వాక్యాన్ని మనకు అందిస్తారు. మీ అందరూ కూడా వాక్యాన్ని విని దేవుని యందు మరింతగా బలపడాలని కోరుకుంటున్నాను. రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మనందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు, కనికరము, సంతోషము, సమాధానం మనందరికీ ఎల్లప్పుడూ సమృద్ధిగా కలుగునుగాక. గడిచిన కాలమంతా మన తండ్రి అయిన దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి సంరక్షిస్తూ వస్తున్నందుకు మనందరి తరపున దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఈ యాత్రికుడు కార్యక్రమానికి తిరిగి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈనాడు మనం 3వ ఎపిసోడ్లో ఉన్నాం. పోయిన వారం మనం చదువుకున్నట్టుగా ఈ లోకం ప్రతి ఒక్కరికి యాత్ర చేసేటటువంటి ఒక స్థలం. మన సొంత దేశాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాం. పోయినసారి మనం మాట్లాడుకుంటున్నటువంటి సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది: వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులతో మాట్లాడుతూ మునుపు ప్రవర్తించుచు అన్నమాట. అంటే ఈ లోకం కానిటువంటి క్షమించాలి, ఈ లోకం మనది కాదు, మనం పరదేశులుగా ఉన్నాం. ఈ పరదేశంలో మనం ఇంతకుముందు ప్రవర్తించినటువంటి ప్రవర్తనని జ్ఞాపకం చేస్తున్నాడు. కడమవారి వల్లనే అంటే అందరిలాగానే మనం కూడా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. కానీ ఇప్పుడు మాత్రం దేవుడు మనల్ని కనికరించాడు. ఆయన కుమారుడైనటువంటి క్రీస్తులో మనకి ఒక నిరీక్షణని దయచేశాడు. స్వభావ సిద్ధంగా అన్న మాటకి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. దీనిలో మొట్టమొదటి 16వ వచనంలో మనం చూస్తున్నది ఏంటంటే ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు అని. మునుపు అన్నమాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో శరీరానుసారంగా నడుచుకున్నారన్నమాట. ఇప్పుడు మాత్రం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. స్వభావ సిద్ధంగా అన్న మాటకి మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో మనం ఒక మాటను చదువుతాం. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా అన్నాడు. అంటే న్యాచురల్గా పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట్టు అతనికి అవమానము. ఈ స్వభావ సిద్ధంగా అన్న మాట మనం ముందుగా చదివాం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదివాం.
మునుపు ఈ లోకానికి సంబంధించినటువంటి విశేషాలను అనుసరించి, ఈ లోక ఆశలను అనుసరించి స్వభావ సిద్ధంగా మనం చేసేటటువంటి మన పనులన్నిటినీ దేవుడు మనకు దూరం చేసి ఇప్పుడు క్రీస్తు ప్రభువులో ఒక గొప్ప ఆశని, నిరీక్షణని, రక్షణని దయచేశాడు. అంత మాత్రమే కాకుండా ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులకి దేవుడు పరిశుద్ధాత్మని వరంగా ఇచ్చారు. మరొక వచనాన్ని చదువుతున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు చాలా వివరణను ఇచ్చాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం పరదేశులము అని మనకు అర్థమవుతుంది. ఈ లోకం మనది కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి అవయవాలు వేరు విధంగా కనబడుతున్నాయి మనకి. భూమి మీద ఉన్నటువంటి అదేంటంటే, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అన్నారు. కనుక భూమి మీద మనకున్నటువంటి అవయవాలు వేరు. అవి వాటిని ఎట్టి పరిస్థితుల్లో చంపేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మనం ఆత్మీయంగా ఎదిగే అవకాశం లేదు. మనం చేస్తున్నటువంటి ఈ జీవనయాత్రలో మనం ఆత్మీయంగా ఎదిగేటటువంటి అవకాశం లేదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలను చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగిన అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును, ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ లోకంలో మనం పరదేశులుగా ఉన్నంతకాలం మన ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా శారీరక క్రియలని ఆత్మీయ క్రియల ద్వారా చంపాలి అనే విషయం. అప్పుడే మనం బ్రతుకుతాం, ఆత్మీయంగా బ్రతుకుతాం. ఈ పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి పరిశుద్ధులకి మొదటి ఉత్తరంలో 4వ అధ్యాయంలో రాసినటువంటి మాటలని మరొకసారి నేను రిపీట్ చేస్తున్నా. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులైనటువంటి వారిలో జారత్వం ఉండకూడదు, దానికి దూరంగానే ఉండాలి. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును, ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో యాత్ర చేస్తున్నప్పుడు వీటన్నిటి విషయాల్లో చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. ఇవి ప్రత్యేకంగా ఈ లోకంలో అలుముకుపోయి ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి విషయాలు. కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును, ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకోనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఈ లోకంలో మనం యాత్రికులుగా ఉన్నాం, యాత్ర చేస్తున్నాం. యాత్ర చేస్తున్నటువంటి ఈ సమయం అంతా కూడా ఆత్మీయంగా మన ఘటాన్ని ఎట్లా కాపాడుకోవాలో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. మన జీవితాల్లో ఈ ఎరిగి ఉండటం అనేది ఎలా మనకి అర్థమవుద్దంటే, ఎవరో టీచ్ చేస్తే కాదు. పోయిన క్లాసులోనే మనం అనుకున్నాం, మన అనుభవాలే మనకు నేర్పాలి. ప్రతిరోజు ఒక కొత్త పాఠాన్ని, ఒక కొత్త పేజీని మనం తెరవాలి అనుకున్నాం. ఆ కొత్త పేజీని తెరుస్తున్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఎరిగి ఉండటం అంటే ఇది ఒక్కసారి అయ్యేటటువంటి పని కాదు. ఇది ఒక్కసారే పూర్తిగా ఎరగటం అనేది జరగదు. నెమ్మదిగా మన బ్రతుకులో దేవుడు మనకు చేస్తున్నటువంటి కార్యాలను అనుసరించి మన జీవన విధానంలో, మన ప్రయాణంలో ఒక్కొక్క విషయాన్ని ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఎరగటం అనే మాట కొన్ని సంవత్సరాల తరబడి
ప్రాక్టీస్ చేసిన తర్వాత అనుభవంలోనికి వచ్చేటటువంటి విషయాలు. అంతేగాని తెలుసుకోవటం అనే మాట మాట్లాడలేదు. ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులుగా ఎలా బ్రతకాలో, ఆత్మీయంగా పరిశుద్ధతలు ఎలా ఎదగాలో మనం తెలుసుకుని ఉండటమే దేవుని చిత్తం. ఈ లోకం అంతా ఒకవైపు అండి, క్రైస్తవులుగా ఉన్నటువంటి బిడ్డలు ఆత్మీయంగా జీవించడం ఒకవైపు. ఆత్మీయంగా జీవించడం అనగానే ఏదైతే శాశ్వతమైనదో ఆ ఆత్మని జాగ్రత్తగా కాపాడుకోవటం అనే విషయాన్ని, ఒకవేళ అలా కాపాడుకోలేకపోతే మాత్రం ఇహలోక సంబంధమైనటువంటి విషయాల్లో జారిపోయేటటువంటి అవకాశం ఉంది. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12, 13 2 వచనాలను చదువుతున్నాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12, 13 వచనాలు మీరు కూడా తీసుకోండి. 2వ అధ్యాయం 12, 13 వచనాలు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, భక్తిహీనతను మనం విసర్జించాలి, భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలి. విసర్జించితేనే ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకు దొరుకుద్ది. ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తమే అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఒకవేళ నేను స్పీడ్గా చదివినట్టు అనిపిస్తే మరొకసారి చదువుతా. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితో అంటే ఆరోగ్యకరమైన బుద్ధి అని. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి అంటే అనారోగ్యకరమైన బుద్ధి కూడా ఉంటుందా అని మనం ఆలోచిస్తే అనారోగ్యకరమైనటువంటి బుద్ధి కూడా ఉంటుంది. కనుక ప్రియ సహోదరులారా, మానసికంగా పరిణతి చెందటం మాత్రమే కాకుండా అది ఆత్మీయతలో ఎదుగుదలకి అది మనకు సహాయపడాలి. ఆత్మీయతలో ఎదుగుదలకి మన స్వస్థ బుద్ధి మనకి సహాయపడాలి. నీతితోనూ అంటే ఇహలోక సంబంధమైనటువంటి నీతి కాదు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి కాదు, పరలోక సంబంధమైనది, మరి విశేషంగా చెప్పాలంటే నూతన సంబంధమైనటువంటి నీతి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడిన ఒక మాట నేను చదువుతా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఈ నీతిలో కూడా కొంచెం ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు అపోస్తలుడైన పౌలు. అది 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం నుంచి నేను చదువుతున్నా. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. అంటే ధర్మశాస్త్ర సంబంధంగా కూడా ఒక నీతి కలిగి ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. కానీ ఇప్పుడు నూతన నిబంధన సంబంధమైనటువంటి నీతి ఆ నీతికి సమానం కాదు. క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రియ సహోదరులారా, మనం గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు 2 నీతుల గురించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి, రెండోది ఇప్పుడు నూతన నిబంధన సంబంధమైనటువంటి నీతి. మరొకసారి తీతు పత్రికలోకి వెళదాం. 2వ అధ్యాయం 12, 13 వచనాల్లో ఇప్పుడు మనం చదువుతూ ఆపిచ్చినటువంటి వచనాలు. ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనంటే నూతన నిబంధన సంబంధమైనటువంటి నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మనం యాత్రికులు అని మాట్లాడుకుంటున్నాం.
ఈ లోకంలో యాత్ర చేస్తున్నాం. భూమి మీద కిలోమీటర్ల తరబడి యాత్ర సాగుతుంది. కానీ దాంతోపాటుగా ఆత్మీయ యాత్రలో కూడా మనం ముందు కొనసాగుతున్నాం. ఆత్మీయంగా స్థిరపడాలి అని అంటే ఒకే ఒక అవకాశం, ఈ భూలోకంలో శారీరక సంబంధమైనటువంటి జీవితం ముగిసిపోయే లోపు ఆత్మీయ సంబంధమైనటువంటి స్థిరత్వాన్ని సాధించాలి. రోమీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు ఏమంటాడు తెలుసా? క్రైస్తవుడి యొక్క జీవితంలో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. క్రైస్తవుల జీవితం ఇలా ఉండాలని తన మొదటి పత్రికలో చాలా క్లియర్గా రాశాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్ములను బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు దేవునికి వారి శరీరాలని సమర్పించుకోవాలన్నారు. దీంతో పాటుగా ఆత్మీయ విషయాల్లో కూడా దేవునికి వారి వారి ఆత్మల్ని సమర్పించుకోవాలి. ఈ లోకం నేను చెప్తున్నట్లుగా చాలా భయంకరమైనదండి. ఈ లోకంలో మనం మనగలుగుతున్నామంటే మహాదేవుని ఉచిత కృప వల్లనే మనం మనగలుగుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం సిలువలో చనిపోయి ఆయన కార్చినటువంటి ప్రశస్తమైన రక్తం ద్వారా ఎవరైతే క్రైస్తవులుగా పరిశుద్ధులుగా ఒక జీవితాన్ని గడుపుతున్నారో అట్టి ప్రతి ఒక్కరికి దేవుడిచ్చేటటువంటి మహా గొప్ప ఆలోచన, మహా గొప్ప నిరీక్షణ ఏంటంటే భవిష్యత్తులో ఆత్మీయ జీవితంలో తప్పకుండా ఎదుగుతామనేటటువంటి నిరీక్షణ. ఎదిగి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామనేటటువంటి ఆలోచన. ఎవరెవరు ఎలాంటి పనుల్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా తప్పక ఈ కార్యక్రమానికి మీరు శ్రద్ధ చూపించి ఆసక్తితోటి హాజరవుతున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యాత్రికుడి కార్యక్రమం ఈ 3వ ఎపిసోడ్ని నేను ముగిస్తున్నాను, నాకు సమయం అవుతుంది కాబట్టి. కానీ దేవుని చిత్తమైతే మరలా వచ్చే శుక్రవారం నాడు మరలా కలుసుకుందాం. వచ్చే శుక్రవారం నాడు మనం ధ్యానించబోయేటటువంటి వచనం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల అధ్యాయంలో 11వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకోబోతున్నాం. వీరందరూ అంటే 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరులు. వచ్చే శుక్రవారం నాడు స్పెసిఫిక్గా నేను ఒక్కొక్కరి పేరు చెప్తాను. ఈ 13వ వచనం మాత్రం నేను చదువుతా ఒకసారి. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈ 13వ వచనాన్ని వచ్చే శుక్రవారం మనం ధ్యానించబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, జీవన విధానంలో మరి ముఖ్యంగా క్రైస్తవులుగా, క్రీస్తు సంఘ సభ్యులుగా మనం చేసేటటువంటి ఈ యాత్ర కంటే ముందు యాత్రికులమని తమ నోటితోటి ఒప్పుకుని తమ స్వానుభవంలో యాత్రికులుగా జీవన విధానాన్ని కొనసాగించి చివరి వరకు తమ జీవితాల్లో ముందుకు నడిచినటువంటి భక్తుల జీవిత చరిత్రలని మనం చూడబోతున్నాం. ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే తనకు తానుగా జీవితాన్ని అనుభవించి, మదించి, కష్టించి, అనుభవించి, అవమానాలు ఎదుర్కొని, బాధలు పడి, కన్నీరు కార్చి నేను ఒక యాత్రికుడిని ఒప్పుకుని మరణించాడో అలాంటి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మీ ముందుకు నేను తీసుకురాబోతున్నా. దేవుని చిత్తమైతే ఈ యాత్రికుడి కార్యక్రమంలో ప్రతి విషయాన్ని కూలంకుషంగా నెమ్మదిగా మనం ధ్యానిద్దాం. నా కొరకు సమయాన్ని కేటాయించిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా వచ్చే శుక్రవారం నాడు ఉదయాన్నే 8 గంటలకి మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఎట్టి యోగ్యత లేని మమ్ము నెన్నుకున్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఎట్టి యోగ్యత లేని మమ్ము నెన్నుకున్నావు, నీదు ఆత్మశక్తి
శక్తితో నింపి నడుపుచున్నావు. మా మంచి కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. మా మంచి కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. మా మంచి కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఎట్టి యోగ్యత లేని మమ్ము నెన్నుకున్నావు. నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఎట్టి యోగ్యత లేని మమ్ము నెన్నుకున్నావు. నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. మా మంచి కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. మా మంచి కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. మా మంచి కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఎట్టి యోగ్యత లేని మమ్ము నెన్నుకున్నావు. నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఎట్టి యోగ్యత లేని మమ్ము నెన్నుకున్నావు. నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. మా మంచి కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. మా మంచి కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. మా మంచి కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఎట్టి యోగ్యత లేని మమ్ము నెన్నుకున్నావు. నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఎట్టి యోగ్యత లేని